అంటే అన్మ్యూట్ చేసుకోండి ఆంటీ. చెప్పండి బ్రదర్. అంటే ప్రేయర్ చేసేయండి అంటే స్టార్ట్ చేసుకుందాం. సరే. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి మన మధ్యలో నిర్మల్ కుమారి గారు ఉన్నారు. ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు నిర్మల్ కుమారి గారు. ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలమ్మా. ఆంటీ వినిపిస్తుంది కదా ఆంటీ? ఓపెనింగ్ ప్రేయర్ చేయండి అమ్మా. ఆంటీ అదే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, యేసయ్యా నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా నీకు వందనాలు. కానీ సాయంకాల సమయంలో ప్రభా మరి నాయన మీ పాద సన్నిధికి చేరాము ప్రభా, మరి నీ వాక్యాన్ని ధ్యానించాలని ప్రభా, మరి నేర్చుకోవటానికి ప్రభా మేము చేరి వచ్చి ఉంటుండగా నాయన మరి అందరి పట్ల ప్రభా మీ ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. తగిన జ్ఞానము నాయన తండ్రి, వివేకము నాయన వివేచన అనుగ్రహించుమని, సహాయం దయచేయమని, తగిన నాయన ప్రభా మరి నాయన చక్కగా అర్థం చేసుకోవటానికి నాయన మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. తగిన జ్ఞానం అనుగ్రహించండి బ్రదర్ కూడా ప్రభా. నాయన మాకు చక్కగా తేటగా నాయన ప్రభా నీ వాక్యాన్ని వివరించడానికి నాయన తండ్రి సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. కృప చూపండి. మేము నేర్చుకున్న అనేక మందికి నాయన ప్రభా మేము ప్రయోజనకరంగా ఉండటానికి సహాయం అనుగ్రహించమని, చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇలాగ బేతని ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ప్రభు ఈ రీతిగా జరుగుతున్న పరిచర్యను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆంటీకి, కుటుంబానికి నాయన మరి మంచి ఆరోగ్యాలు దయచేసి మీరు ఇంకనూ ప్రభా బలపరిచి అనేక విషయాలు నాయన అనేక కార్యక్రమాలు ఇలా జరగటానికి సహాయం అనుగ్రహించమని, తోడైండుమని బ్రదర్ చేస్తున్నా నాయన ప్రభా. మరి పరిచర్యలో కూడా మీరు సహాయం అనుగ్రహించమని నాయన మన తోడుగా ఉండమని, అందరికీ నాయన మీరే సహాయం అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. బ్రదర్ ఓకే బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు మనము ధ్యానించుకునే పుస్తకము హబక్కుకు గ్రంథము. మనము అనేక చిన్న ప్రవక్తల గురించి, పెద్ద ప్రవక్తల గురించి మనం నేర్చుకున్నాము. అదే విధంగా మనం ఇప్పటి వరకు చూసుకున్న ప్రవక్త గ్రంథాల్లో ఇప్పటి వరకు మనము చెరకు వెళ్ళక ముందు గ్రంథాలని మనము ధ్యానించుకుంటూ వచ్చాము. మనకి చెరకి వెళ్లే ముందు, చెర తర్వాత అనే విధంగా మనం విభజించుకుంటే మనకి చెరలో ఉన్న పుస్తకాలు ఏమంటే హెచ్కేలు, దానియేలు. ఈ రెండు గ్రంథాలు కూడా మనకి చెరలో ఉన్నప్పుడు రాసిన పుస్తకాలుగా మనం చూస్తాము. మనము చెర తర్వాత ఎజ్రా, నెహెమ్యా, అదే విధంగా ఆ రెండు గ్రంథాలు మనము ఆల్రెడీ ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనము ధ్యానించుకునే పుస్తకాల్లో వరుసగా మనము క్రొనాలజికల్ ఆర్డర్ లో మనం ఇప్పటి వరకు ధ్యానించుకుంటూ వచ్చాము. మనము ఈ రోజు హబక్కుకు గ్రంథం గురించి నేర్చుకుంటాం. తర్వాత జఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి అనే 4 గ్రంథాలు కూడా మనము వచ్చే వారంలో మనము వీటిని ధ్యానించుకొని ఒక 2-3 వారాల్లో మనం ఓల్డ్ టెస్టిమెంట్ కంప్లీట్ అవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నందుకు, అదే విధంగా మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నందుకు వందనాలు. మనము ఈ ప్రవక్త గ్రంథాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సెషన్ లో మనమంతా ఏ రాజుల కాలంలో ఏ ప్రవక్త ప్రవచించాడు, ఎవరికి ప్రవచించాడు, ఇవన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆ తర్వాత మీకు అంత సులభంగా అర్థమయ్యేలాగా నేను ఒక క్లాస్ లో ఈ ప్రవక్త గ్రంథాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు అందరూ దయచేసి ఈ జూమ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఈ రోజు మనం ధ్యానించుకునే పుస్తకము హబక్కుకు గ్రంథము. ఈ హబక్కుకు గ్రంథము మైనర్ ప్రాఫిట్స్ లో ఒక ప్రవక్తగా మనం చూస్తాం. అంటే ఈ ప్రవక్త ఒక పేరు దేని సూచిస్తుందంటే హద్దు కొనుట అనే అర్థం వచ్చేలాగా ఈ హబక్కుకు గ్రంథానికి నామంగా చూస్తాం మనం. ఎంబ్రేస్, ఇంగ్లీష్ లో మనము ఎంబ్రేస్ అని అంటాము, అంటే హద్దు కొనుట. ఈ హద్దు కొనుట అనే మీనింగ్ ఈ హబక్కుకు గ్రంథానికి ఎందుకు వచ్చింది అనేది మనము ఇంకొంతసేపట్లో మనము తెలుసుకుంటాం. అదేవిధంగా కొంతమంది బైబిల్ స్కాలర్స్ దీన్ని ఎక్స్పెక్ట్ చేసేది, లేదంటే వారికి ఉన్న అభిప్రాయం ప్రకారము ఈ హబక్కుక్ అనే వ్యక్తి
షునేమిరాలు అంటే మనము రెండవ రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్తగా ఉండే కాలంలో షునేమిరాలు దగ్గర ఆతిథ్యం పొందుతాడు ఎలీషా. ఆ కాలంలో తనకి చాలా కాలం వరకు తనకి బిడ్డ లేకపోవటం ద్వారా ఈ ఎలీషా చూసి తనకి బిడ్డ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. ఆ షునేమిరాలికి పుట్టిన బిడ్డే ఈ ఎలీషా, ఈ హబకుక్కు ఆ వ్యక్తిగా కొంతమంది బైబిల్ స్కాలర్స్ అనే అభిప్రాయం. కానీ దీనికి సంబంధించిన హిస్టారికల్ ప్రూఫ్స్ ఏమీ లేవు, ఇదొక అభిప్రాయం మాత్రమే. అదేవిధంగా ఈ హబకుక్కు గ్రంథము ఎప్పుడు రాయబడింది అనేది మనం చూసుకుంటే కనుక, మనము ప్రతి వారం ధ్యానించుకుంటూ వస్తున్నప్పుడు అనేక గ్రంథాల్లో, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మనం ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే, మనం ఏ గ్రంథం చూసినా మొదటి అధ్యాయము మొదటి వచనంలో పలానా రాజు అనేది మనకి రాసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మీకా గ్రంథం చూడండి, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో అని రాసింది. సో ఈ నహూము గురించి చదువుకున్నప్పుడు కూడా మనకి రాజులు ఎవరో లేరు. మనము గత వారం మాట్లాడుకున్నట్లుగా ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది అనేది మనకు తెలియాలి అంటే 2 విషయాలు గమనించాలి మనం. ఒకటి, ఏ రాజు పరిపాలించాడో ఆ కాలంలో, అది మొదటి అధ్యాయం మొదటి వచనం రాసి ఉంటే ఆ పలానా రాజు కాలంలో ఈ హబకుక్కు ప్రవచించినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోతే మనం ఇంకో విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏంటంటే కంటెంట్. అంటే ఈ పుస్తకంలో రాయబడిన కొన్ని హిస్టారికల్ కంటెంట్స్ ను బట్టి జరిగినవా లేకపోతే జరగబోయేయా, వాటిని బట్టి ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది అనేది మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ రాజు పేరు కూడా రాయబడలేదు, కానీ ఇక్కడ మనం మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము చదువుకుంటే కనుక భవిష్యత్తులో బబులోనీయులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆక్రమించుకొని వారిని బందీలుగా తీసుకునే విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో రాసినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ గ్రంథము లేదంటే ఈ పుస్తకము బబిలోనియలు రాకముందు రాసినట్లుగా మనం గమనిస్తాం. మనము కొన్ని డేట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రాసుకోదలుచుకుంటే ఇప్పుడు కొన్ని డేట్స్ చెప్తాను, అవి జాగ్రత్తగా మీరు గమనించి రాసుకోండి. లేదంటే తర్వాత ఈ రికార్డింగ్ అయినా చూడవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ డేట్స్ అనేవి మనకు ఐడియా ఉంటే ఏ సీక్వెన్స్ తర్వాత ఏది జరిగింది అనేది మనకి సులభంగా అర్థం కావటానికి మనకి అవకాశం ఉంటుంది. మొదటిగా అష్షూరీలు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని బందీలుగా తీసుకెళ్తారు. 10 గోత్రాలైన నార్థన్ ఇజ్రాయెల్ అంటే యోధా, బెంజమేను, లేవి గోత్రం కాకుండా, లేదంటే యోధా గోత్రము, బెంజమేను గోత్రాలు కాకుండా వేరే గోత్రాలని మనము ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్ ప్రజల్ని అష్షూరు ప్రజలు తీసుకొని వెళ్తారు. అది ఎప్పుడు అంటే 772లో అష్షూరీలు నార్థన్ ఇజ్రాయెల్ ని కాంక్వర్ చేసుకుంటారు. అదేవిధంగా మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, బబులోనీయులు యూదా రాజ్యాన్ని 3 సార్లు వచ్చి దండయాత్రకు వచ్చినట్లుగా మనకి చరిత్ర గ్రంథాలు కానీ చరిత్ర కానీ చెప్తుంది. మొదటిదిగా వాళ్ళు యెహోయాకీము పరిపాలించే కాలంలో 609 బీసీ కాలంలో మొదటిగా బబిలోనీయులు దండయాత్ర వచ్చినట్లుగా మనం చూస్తాం. రెండో దండయాత్రగా 597లో 597 బీసీలో యెహోయాకీను, మొదటిగా యెహోయాకీము, రెండవదిగా యెహోయాకీను, ఈ రాజు పరిపాలించే కాలంలో రెండవ దండయాత్రకి బబులోని ప్రజలు వచ్చినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మూడో దండయాత్రగా 586లో సిద్కియా రాజు పరిపాలించే కాలంలో మూడోసారి వచ్చి యూదా రాజ్యాన్ని నాశనం చేసి అనేక మందిని బందీలుగా తీసుకెళ్ళినట్టు మనము చూస్తాం. అది 886. ఈ డేట్స్ మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ బబులోని రాజుల తర్వాత అనేక రాజ్యాలు బబులోనియుల్ని కూడా నాశనం చేసి
మిగతా రాజులు వచ్చినట్లుగా చూస్తాము. అది ఒక ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే 539లో పర్షియన్స్ పార్సిక రాజు వచ్చి ఈ బబులోని రాజుల్ని అది లేదంటే బబులోని సామ్రాజ్యాన్ని లేదంటే యూదా ప్రజల్ని వాళ్ళు స్వాధీనం చేసినట్లుగా మనం చూస్తాము. ఆ డేట్ వచ్చేసి 539. తరువాత మనం చరిత్ర గ్రంథాలు ఇజ్రా గాని నెహెమ్యా గాని ఆ గ్రంథాలు చదువుకున్నప్పుడు మనం కోరేషు రాజు అని దర్యావేషు రాజు ఇవన్నీ చదువుకుంటాం కదండి. ఆ కాలంలో వీళ్ళు బబులోని నుంచి చెర నుంచి విడిపించి వాళ్ళు మళ్ళీ యూదా ప్రాంతానికి వచ్చినట్లుగా చూస్తాం యూదులందరూ కూడా. అది ఎప్పుడంటే 538 అంటే రిటర్న్ ఫ్రమ్ బాబిలోన్. అంటే 609లో మొదటి దండయాత్ర అయితే 597లో రెండవ దండయాత్ర అయితే 586లో మూడో దండయాత్ర అయితే 538 బీసీలో వాళ్ళు తిరిగి యూదా ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి ఈ డేట్స్ ని బట్టి ఈ చరిత్రని బట్టి అందులో ఈ హబకుక్కు మొదటి గ్రంథంలో లేదంటే మొదటి అధ్యాయంలో బబులోనీలు వచ్చి యూదా ప్రాంతాన్ని లేదంటే యెరూషలేం ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నట్లుగా ఇక్కడ హబకుక్కు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హబకుక్కు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇలా చేస్తున్నావు, నా ప్రార్థన వినవా అని. ఈ సందర్భాలన్నీ చూస్తే గనక బహుశా ఈ హబకుక్కు గ్రంథము బబులోనియులు ఇజ్రాయెల్ యెరూషలేం ప్రాంతాన్ని ఆక్రమించుకోక ముందే రాయబడినట్లుగా మనం చూస్తాము. 610 బీసీ అంటే 609లో మొదటిగా వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేం ప్రాంతాన్ని తీసుకువెళ్లారు కదండి. అంటే దానికంటే ముందు 610 మనకు ఆల్రెడీ తెలిసి ఇది రివర్స్ లో మనము చూస్తూ వస్తాము. 610, 609, 797, 586 అంటే ఈ బీసీ కాలం మనం రివర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తూ వస్తాం. కాబట్టి 610లో ఈ బహుశా ఈ హబకుక్కు గ్రంథాన్ని రాసినట్లుగా మనము చూడొచ్చు. అదేవిధంగా ఈ గ్రంథంలో దేని గురించి మాట్లాడుతుంది అంటే యూదా రాజ్యాన్ని, డిస్ట్రక్షన్ ఆఫ్ యూదా అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ బాబిలోన్ అంటే యెరూషలేం ప్రాంతం నాశనం గురించి, బబిలోను రాజ్యం నాశనం గురించి, ఈ రెండు నాశనాల గురించి ఈ గ్రంథము మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఈ హబకుక్కు గ్రంథంలో ఈ మైనర్ ప్రాఫిట్స్ లో హబకుక్కు గ్రంథానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ హబకుక్కు అనే అతను ప్రవక్తే కాకుండా మనకి ఒక పొయిటికల్ లేదంటే ఒక పొయెట్ గా కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ఈ గ్రంథాన్ని హబకుక్కు ప్రవక్తే రాశాడు అంటానికి మనకి కొన్ని వచనాలు చదువుకుందాము. నేను చదువుతాను, వినండి. మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రవక్తయగు హబకుక్కు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే హబకుక్కే ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. ఇంకోటి 2వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా నాకిలాగు సెలవిచ్చెను అని రాసింది. అంటే ఈ విధంగా చూస్తే మనకి హబకుక్కే ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా ఎందుకు ఇంకోటి చూడండి, ఇక్కడ ఈ ప్రవక్తే కాకుండా ఒక పొయెట్ గా మనం ఎందుకు పిలుస్తున్నామంటే అంటే ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తిగా లేదంటే దాని మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా ఎట్లయితే దావీదు గాని ఆసాపు గాని వీళ్ళు కీర్తనలు ఎట్లా రాశారో ఆ నాలెడ్జ్ లో ఇతను ఉన్నట్లుగా మనకి ఎలా తెలుస్తుందంటే చూడండి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రవక్తయగు హబకుక్కు చేసిన ప్రార్థన బ్రాకెట్స్ లో మీరు చదవండి, వాద్యములతో పాడదగినది. అంటే పాడదగినది అని అంటే ఇక్కడ మనకి ఒక పాటలాగా అనేది మనకి తెలుస్తుంది. ఇంకోటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం తర్వాత సేలా అని ఉంది కదా. అక్కడ దీన్ని ఎలా ఉపయోగిస్తారు అంటే దీన్ని మనకి మ్యూజిక్ లో కొన్నిసార్లు పాజ్ అనేది ఇస్తాం కదండి, అట్లా దానికోసం దీన్ని మన కీర్తనలో కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత హబకుక్కు గ్రంథంలో కనిపిస్తుంది. అదే విధంగా 9వ అధ్యాయంలో కూడా చూడండి, 3వ అధ్యాయం 9వ వచనంలో సేలా అని ఉంది, తర్వాత 13వ వచనంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే హబకుక్కు ప్రవక్తకి ఈ వాయిద్యంలో కానీ ఆరాధనలో కానీ అవగాహన ఉన్న వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము కొన్ని గ్రంథాల్లో
ఇక్కడ చూడండి హబకుక్కు మనము ఈ బుక్ ని డివైడ్ చేసుకుంటే గనక ఇందులో మూడు అధ్యాయాలు ఉన్నాయి మనకి. మొదటి అధ్యాయంలో హబకుక్కు యొక్క వేదన గురించి మాట్లాడుతుంది. రెండవ అధ్యాయంలో దేవుని యొక్క సమాధానం, అంటే దేవుడు ఈ బబులోనియుల్ని కూడా ఎలా నాశనం చేయబోతున్నాడు అనే విషయాన్ని హబకుక్కుకి చెప్తున్నట్లుగా మనం చూస్తాము. అదే విధంగా మూడవ అధ్యాయంలో హబకుక్కు యొక్క ప్రార్థన మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఇక్కడ 2 నుంచి 4 వరకు ఒకటి విభజన చేసుకోవచ్చు, 5 నుంచి 11 ఒక విభజన చేసుకోవచ్చు, 12 నుంచి 17 వరకు ఒక విభజన చేసుకోవచ్చు. అంటే ఇక్కడ హబకుక్కు యొక్క వేదన చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నది, నేను నీకు మొరపెట్టును, నీవు రక్షింపక ఉన్నావు. అంటే ఇక్కడ హబకుక్కు ఈ యూదుల గురించి, అంటే ఈ యూదులు చేసే పాపం గురించి, అక్కడ ఉండే పరిస్థితుల గురించి ఈయన చాలా ఆవేదనతో యెహోవాకి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా 5వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే, అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందినది మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును. అంటే ఇక్కడ యెహోవా దేవుడు మళ్ళీ దీనికి సమాధానంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా 12 నుంచి 17 వచనం ఇక్కడ చూడండి, యెహోవా నా దేవా, దేవుడు ఆ సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడుగావా, మేము మరణము నందుము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి అని ఇక్కడ 12 నుంచి 17 వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, మమ్మల్ని శిక్షించటానికి నువ్వు ఆ దేశాన్ని, అంటే పాపము చేసే బబులోనీలు అంటే మామూలు కాదు, వాళ్ళు అనేక రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ, వారు ఎలాంటి వారంటే ఒక క్రూరమైన పరిపాలన, లేదంటే ఒక క్రూరంగా ఒక మనుషుల మీద దండయాత్రకు వచ్చి అనేక మందిని చంపివేసి వాళ్ళ రాజ్యం అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొరపెట్టుకుంటున్నాడు హబకుక్కు, ఏమని, అలాంటి పాపపు దేశాన్ని మమ్మల్ని అప్పగిస్తావా అని చెప్పేసి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అదే క్వశ్చన్స్ మనం కొన్ని గ్రంథాల్లో మనము ముందుగా చూసినట్లుగా యోబు గ్రంథంలో కూడా దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు కురిపించినట్లుగా మనం చూస్తాము. అదే విధంగా యోనా కూడా మనము గత వారంలో చూసుకున్నట్లుగా యోనా కూడా దేవుని క్వశ్చన్ చేయటము, తర్వాత చివరికి దేవుడు వచ్చి జ్ఞానోదయం చేయటము యోనాకి, ఇది చూస్తాము. తర్వాత యోబు గ్రంథంలో కూడా యోబు దేవుని ప్రశ్నించినప్పుడు తర్వాత చివరి అధ్యాయాల్లో మళ్ళీ దేవుడు యోనాకి వచ్చి మాట్లాడటము, అప్పుడు యోనా పశ్చాత్తాపడటము, ఇవన్నీ చూస్తాము. తర్వాత దావీదు కూడా కొన్ని కీర్తనలో పశ్చాత్తాపడుతున్నట్లు రాసిన కొన్ని సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, మొదటి అధ్యాయము 2వ వచనంలో. అదే విధంగా ఇలాంటి వచనాలే మనం కీర్తనలో చూస్తాము. కీర్తనలు 6:3 చూడండి ఒకసారి. కీర్తనలు 6:3, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కనికరింపక యుందువు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఇక్కడ దావీదు కూడా యెహోవాని ఎన్నాళ్ళు అంటే వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ హబకుక్కు కూడా వెయిటింగ్. చూడండి ఇక్కడ హబకుక్ లో యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు అని ఉంది కదండి. ఇక్కడ కూడా చూడండి, నా ప్రాణము బహుగా ఎదురు చూచున్నది, యెహోవా నీవు ఎంతవరకు, ఇక్కడేమో ఎంతవరకు ఉంది, ఇక్కడేమో ఎన్నాళ్ళు. అంటే వీళ్ళ నిరీక్షణ, అంటే దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు వీరు ఎలా మొరపెట్టుకుంటున్నారో హబకుక్కు, దావీదు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా కీర్తనలు 13:1 చూడండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు, నిత్యము మరిచెదవా. అంటే చూడండి, యెహోవా మరిచే దేవుడు కాదు, కానీ నిత్యము మరిచెదవా అంటే నేను మాట్లాడేదానికి, లేదంటే నేను ప్రార్థించేదానికి దేవుడు సమాధానం ఇవ్వట్లేదని అర్థం. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదన్నట్లు మనము ఎరిగి ఉండాలి. 13వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా అని ఇక్కడ స్పష్టంగా రాసింది.
అదేవిధంగా కీర్తనలు 89:46. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అధ్యాయాలు ఓపెన్ చేసి చదవాల్సిందిగా కోరుతున్నానండి. ఎనభై 49:46 చూడండి ఒకసారి. యెహోవా ఎంతవరకు నీవు దాగి ఉండువు, నిత్యము దాగి ఉండదవా? అంటే మనకి 13:1 ఏం చెప్తున్నాడంటే దావీదు ఏమడుగుతున్నాడు? 13:1 మరిచిపోదువా, ఎన్నాళ్ళ వరకు మరిచిపోదువు, నిత్యము మరిచెదవా? ఇక్కడేమో 46లో ఎంతవరకు నీవు దాగి ఉందువు, నిత్యము దాగి ఉందువా? అంటే ఇక్కడ దావీదు భక్తుడు దేవునికి ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నాడో, దేవుని సమాధానం రాకపోయేసరికి ఎలా అడుగుతున్నాడో, ఇక అదే విధంగా హబకుక్కు కూడా వేదనతో యూదులు చేసే పాపాలని, లేదంటే యూదులు ఆ పరిస్థితుల్లో ఉన్న దాన్ని బట్టి దేవుడు బబులోనికి ఎలా అప్పగిస్తున్నాడో వాటిని బట్టి వేదన చెందుతూ దేవునికి ప్రార్థిస్తూ అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా విలాపవాక్యంలో కూడా, విలాపవాక్యంలో 5వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి ఒకసారి. 580వ పేజీ, సారీ 680వ పేజీ అండి. విలాపవాక్యములు 5:20. విలాపవాక్యంలో 5:20 వచనంలో చూస్తే మనము, నీవు మమ్ము నెల్లప్పుడును మరిచిపోవట ఎలా, మమ్మల్ని ఇంతకాలము విడిచిపెట్టుట ఎలా? ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా విలపిస్తూ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. అనేక ప్రవక్తలు యెహోవా దేవుణ్ణి వీరు ఎలా మొరపెట్టుకుంటున్నారో కూడా మనకి ఈ గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ పాపము సహించలేని వ్యక్తిగా హబకుక్కున్నట్లుగా మనం చూస్తాం. యూదా ప్రాంతంలో మనకందరికి తెలిసిందే, బబులోనియులు చెరలోకి తీసుకెళ్లక ముందు ఎందుకు బబులోని చెరకు తీసుకెళ్తున్నాడంటే వాళ్ళు చేసే పాపాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు ఇక్కడ హబకుక్కు అనేక సార్లు వేదన పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అట్లా మనకి 12వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు యెహోవా దేవుణ్ణి ఇక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ చూడండి, మీరు 12వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు చూస్తే ఈ కల్దీయులు మనం చూసుకున్నాం కదండి లాస్ట్ వీక్. అంటే ఈ బబులోనియుల్లో కూడా అనే క్రూరులు కాబట్టి వారి గురించి ఇక్కడ స్పష్టంగా వాళ్ళు ఎలాంటి దుర్మార్గులు ఇక్కడ రాస్తున్నాడు అనమాట. చూడండి ఒకసారి, ఏదన్నా ఒక వచనం చూడండి. 14వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 14 చూడండి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగములు పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న పని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. తన ఊరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. అంటే ఇక్కడ హబకుక్కు యొక్క బాధ ఏంటంటే, ఒకవేళ బబులోనియులు వచ్చి ఈ యెరూషలేం ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే వారి పరిపాలన చాలా దారుణంగా ఉంటది. వాళ్ళు మనుషుల్ని చంపి ఈ విధంగా హింసిస్తారు అనే విషయాన్ని చెప్పటానికి ఒక వలని, ఒక చేపలు పట్టే వారితో పోల్చి ఇక్కడ హబకుక్కు రాస్తున్నట్లుగా, లేదంటే దేవునికి మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో సమాధానం ఇస్తూ వస్తాడు. ఏమనంటే, నేను బబులోనీయుల ప్రజలను కూడా వదిలిపెట్టను, ఎందుకంటే వారి పాపం పడినప్పుడు కూడా నేను వారితో ఇదే విధంగా ఉండి వారిని శిక్షిస్తాను అని
రెండవ అధ్యాయంలో హబకుక్కు ప్రవక్తకి దేవుడు ఆదరణ ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అంటే ఎవరన్నా చదవండి, మళ్ళీ ఈ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయము 4వ వచనం ఎవరన్నా చదవండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. చాలండి. ఇక్కడ బబులోనీయులు ఎంతటి వారైనా సరే నేను శిక్షిస్తాను అనేసి దేవుడు చెప్తున్నాడు. ఇదే 2వ అధ్యాయంలో దేవుడు వారి గురించి వారికి వారికి శ్రమ అనేది ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. ఒకవేళ రాసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం దయచేసి రాసుకోండి. దానికంటే ముందు ఇది చూడండి, మనం ఇక్కడ అయితే నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును అని రాసింది కదండి. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా అనేక సార్లు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా అనేసి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. అతిశయం ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో అది వివరిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 1:17 చూడండి, ఎవరన్నా చదవండి. రోమపత్రిక 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చాలు చూడండి, ఇక్కడ నీతి గురించి వారు నీతిమంతుడే విశ్వాసం మూలంగా ఎలా బ్రతుకుతాడు అనేది ఇక్కడ పౌలు భక్తుడు హబకుక్కు అనే ప్రవక్త గురించి న్యూ టెస్ట్మెంట్ లో, కొత్త నిబంధనలో ఎక్కడా రాయబడలేదు, కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి ఈ నీతిమంతుల విశ్వాసం ద్వారా ఎలా బ్రతుకుతారు అనే వర్స్ ని అనేక సార్లు పౌలు భక్తుడు కోట్ చేసినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా గలతీయులు రాసిన పత్రిక 3:11 చదవండి ఎవరైనా. గలతీయులకు రాసిన పత్రిక 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అదండి, చూడండి ఇక్కడ కూడా గలతీయులకు రాసిన పత్రికలో కూడా నీతిమంతుల గురించి, విశ్వాసం గురించి ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అదేవిధంగా ఈ ఎవరెవరు నాశనం అవుతారు, ఎవరికి శ్రమ అనేది ఇక్కడ రాసిందండి కొన్ని అధ్యాయాలు. నేను వర్స్ చెప్తాను, దాన్ని దయచేసి అంతవరకు చదవండి. 6వ అధ్యాయం చదవండి, 2వ అధ్యాయము 6వ వచనము. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. వడ్డీకిచ్చువారు చాలు ఎలాంటి వారికి శ్రమ అనేది ఇక్కడ రాస్తున్నాడు. ఏమని? తనది కాని నాక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వారికి శ్రమ అనేది ఇక్కడ వారికి ఎలా శ్రమ కలుగుతుంది అంటే బబులోని ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇంకోటి 9వ వచనం చదవండి. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. ఇంకోటి ఏంటండి? తనకు అపాయము రాకుండానట్లు అంటే స్వార్థం అన్నమాట. ఇక్కడ సెల్ఫిష్ పీపుల్ కి ఏ విధంగా శ్రమలు వస్తాయో ఇక్కడ రాస్తున్నట్లు చూస్తాం.
అదే విధంగా 12వ వచనం చదవండి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. చూడండి, ఇక్కడ దుష్టత్వం గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తాము, నరహత్య గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. అంటే అలాంటి వారికి శ్రమ అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా 15వ వచనం చదవండి. తమ పొరుగు వారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. ఇక్కడ డ్రింకర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ అనేక ఘోరమైన పాపాలు యూదులు ఎలా చేస్తున్నారు, లేదంటే అక్కడ బబులోనీయులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత కూడా వారు ఎలా పాపం చేస్తున్నారు, వాళ్ళని ఎలా శిక్షిస్తాడు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా 19వ వచనం చదవండి చివరిగా. ఇది 5వది. మనం ఇప్పటి వరకు 4 చూసాము. అంటే 4 రకాలైన శ్రమలు ఎలాంటి వారికి వస్తాయో చూసాము. ఇప్పుడు 5వ వచనం చదవండి. కర్రను చూచి మేలుకొమ్మనియు మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపూయబడిను కాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా చాలండి. ఇక్కడ మోసం చేసే వారి గురించి వారు బోధింపగలరా, అది ఏమైనా బోధింపగలదా అంటే అనేక ప్రజలు అక్కడ ఎట్లా ఫాల్స్ ప్రొఫెసీస్ చేస్తున్నారో వాటి గురించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. మనం ఇప్పటి వరకు చూసుకున్నాయి 5 రకాలైన ప్రజలు వాళ్ళకి శ్రమ ఎలా వస్తుంది అనేది ఇక్కడ దేవుడు 2వ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 6వ వచనము, 2వ అధ్యాయం 9వ వచనము, 2వ అధ్యాయం 12వ వచనము, 2వ అధ్యాయం 15వ వచనము, 2వ అధ్యాయం 19వ వచనము. ఈ 5 రకాలైన ప్రజలు ఎలా జీవిస్తున్నారు. అనేక పాపాలు చేసే ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా దేవుడు ఈ 5 ప్రజల గురించే, 5 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ గురించి ఇక్కడ దేవుడు ప్రస్తావించినట్లుగా చూస్తున్నాము. ఇదంతా కూడా బబులోను ప్రజల గురించి, దేవుడు వారికి వచ్చే శిక్ష గురించి, లేదంటే ఇది వీరికే కాదు యూదా ప్రజలకు కూడా, అంటే ఇది మనకు కూడా, మనం ఇలా జీవిస్తే మనకు కూడా శ్రమ అనేసి దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. ఇదంతా విన్న తర్వాత హబకుక్కు పశ్చాత్తాపడి ప్రభువా నువ్వు ఇలాంటి వాడివా అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మూడో వచనంలో మొత్తం కూడా మనకి ఒక పాట లాగా, ఇది పాట రూపంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ప్రవక్త హబకుక్కు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరగకుండా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. ఇంక ఇట్లా మొత్తము ఒక ప్రార్థనగా, ఒక పాటగా అనేకమైన ముఖ్యమైన వచనాలు కూడా ఇందులో హబకుక్కు దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా చాలా ముఖ్యమైన వచనాలు కూడా ఉన్నాయి. 14వ వచనం చూడండి. వేదనను రహస్యముగా మృంగివేయవలనని ఒప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుపాను వలె వచ్చు యూదుల తలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. అంటే ఇక్కడ దేవుడు బబులోని ప్రజల్ని బట్టి ఎలా 2వ అధ్యాయంలో అష్యూరెన్స్ ఇచ్చాడో దాన్ని బట్టి ప్రభువా నువ్వు ఇలా చేస్తావా, సరే మా శ్రమల్లో కూడా మేము మీతో ఉంటాము, మీరు మాకు ఆదరణకర్తగా ఉంటావు అనేసి ఒక ప్రార్థన రూపంలో చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ 17వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం వచ్చేసరికి అక్కడ మేము శ్రమల్లో ఉన్నా సరే పర్లేదు ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండండి, మీరే నా బలము అనేసి ఇక్కడ హబకుక్కు ప్రవక్త చెప్తున్నట్లుగా చూస్తాం. దయచేసి 17, 18, 19 వచనాలు చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడికాళ్ల వలె చేయును,
ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హబక్కుకు ప్రవక్తే స్టార్టింగ్ వర్సెస్ లో ఎలా ఉంది, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు అని ఉంది. కానీ చివరి వచనాలు వచ్చేసరికి ఒక ఆదరణ, ప్రభువా నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మీరే మాకు ఆదరణకర్తగా ఉన్నారు, మీరే మమ్మల్ని ఉన్నత స్థలముల్లో నిలబెడతారు, మీరే మమ్మల్ని రిస్టోర్ చేస్తారు అని హబక్కుకు యెహోవా దేవుడికి చెప్తున్నట్లుగా, లేదంటే అక్కడ ఉన్న ప్రజలతో, లేదంటే ఒక ప్రార్థనగా తను యెహోవాకి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనకి తెలియాల్సింది ఏంటంటే, ఇదే వచనాన్ని మనకి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 11, 12. ఒకసారి చదవండి ఎవరైనా. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడండి, ఫిలిస్తీన్లకు రాస్తూ, ఎలాంటి పరిస్థితులైనా సరే మనము స్ట్రాంగ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నేను లేమిలోనైనా సమృద్ధిలోనైనా ఆకలిలోనైనా నిండుగా ఉన్న, కడుపు నిండి ఉన్నను మనము నేర్చుకోవాలి, అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటాం నేర్చుకోవాలి అని చెప్పేసి బలపరుస్తున్నట్లుగా, సంఘాలకి రాస్తున్నట్లుగా పౌలు భక్తుడిని మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ ఈ గ్రంథాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. అంటే ఇక్కడ హబక్కుకు ఏమనుకున్నాడంటే, ఇతర దేశం అంటే బబులోను రాజ్యం వచ్చి మంచి రాజ్యమైన మమ్మల్ని, అంటే దేవుని నమ్ముకున్న మనల్ని దేవుని నమ్ముకోని ప్రజలు వచ్చి ఎలా నాశనం చేస్తారు ప్రభువా అనేది హబక్కుకు యొక్క క్వశ్చన్. కానీ దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఆలోచన, దేవుడు ఆ శ్రమల గుండా, అంటే దేవుని ఆలోచన ఏంటి, శ్రమల గుండా తీసుకువెళ్ళి అదే శ్రమల నుంచి మనకు నేర్పించి మళ్ళీ అదే శ్రమల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి దేవుని వైపు తిరిగి వెళ్ళేలా దేవుడు ఈ ప్రణాళికని ఏర్పరచుకోవటానికి ఆ బబులోని ప్రజల్ని ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తాం. అదే విధంగా ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ బబులోనీలు వచ్చి యెరూషలేం ప్రాంతాన్ని ఆక్రమించుకొని అంత చేసినా సరే దేవుని కంట్రోల్ అనేది అక్కడ ఉంటుంది. అదే విధంగా యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం. యోబు అన్ని కోల్పోయిన తర్వాత కూడా సాతాను వెళ్ళి దేవునితో మాట్లాడినప్పుడు కొన్ని కండిషన్స్ ఏంటి, తన శరీరాన్ని నువ్వు పట్టుకోకూడదు, లేదంటే తన ప్రాణాన్ని నువ్వు తీయకూడదు, నువ్వేమైనా చేసుకో అనేది దేవుని యొక్క కండిషన్ గా మనం చూస్తాం. అంటే మన జీవితాల్లో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కంట్రోల్ ఉంటుంది. మనకు వచ్చిన శ్రమల్లో కూడా దేవుని యొక్క కంట్రోల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ ధైర్యంతోనే మనము ఆ శ్రమల్ని ఎదుర్కోవాల్సిన వారిగా మనం ఉండాలి. ఇంకోటి, దేవుడు ఏర్పరచుకునే పాత్ ఎలా ఉంటుందంటే చాలా కష్టమైన పాత్గా ఉంటుంది, లేదంటే కష్టమైన దారిగా ఉంటుంది. ఎందుకంటే మనకి మన శ్రమల్లో కూడా చిన్న శ్రమలు ఉంటాయి, పెద్ద శ్రమలు ఉంటాయి. ఇప్పుడు యూదులకు వచ్చింది, యెరూషలేం ప్రజల వారికి వచ్చింది పెద్ద శ్రమ. అంటే అనేక రాజ్యాలను జయించి యెరూషలేం ప్రజల్ని జయించడానికి వచ్చిన బబులోనీయులు సామాన్యమైన ప్రజలు కాదు, చాలా భయంకరమైన ప్రజలు, చాలా భయంకరమైన సైన్యం. అంటే మనం చూస్తాం కదా, అష్షూరు ప్రజల నుంచి చూస్తాం కదా, చిన్నపిల్లలు కూడా బండకేసి కొట్టినట్లుగా మనము గత వారాల్లో చూసాం. అదేవిధంగా బబులోని ప్రజలు కూడా అంతే, అనేక మందిని హింసించే ప్రజలుగా ఉంటారు. అలాంటి ప్రజల్ని దేవుడు తీసుకెళ్లి అలాంటి ప్రజల చేతిలో ఈ యూదా ప్రజల్ని పెట్టాడు దేవుడు. అంటే ఇది కష్టమైన సిట్యువేషన్. అలాంటి కష్టమైన సిట్యువేషన్ లో నుంచే దేవుడు బెస్ట్ ఇస్తాడు అనేది మనము ఈ గ్రంథం ద్వారా మనము నేర్చుకోవాలి. ఇంకోటి, దేవుని యొక్క
దేవుని యొక్క టైమింగ్స్ అంటే దేవుడు ఒక టైంలో చేయాల్సింది చేస్తాడు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది మనము నేర్చుకోవాలి ఈ గ్రంథం ద్వారా. అంటే ప్రభా ఏంటి ప్రభా ఈ బబులోని ప్రజలు మమ్మల్ని అప్పగిస్తున్నావా, మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు అనేది మనం ఆలోచించినట్లయితే దేవుడు చెయ్యాల్సిన రీతిలో చేస్తాడు. అంటే బబులోనీలు ప్రజలు తీసుకెళ్లిపోయిన తర్వాత చెరకి వెంటనే వాళ్ళు రాలేదు. తర్వాత రెండోసారి దండయాత్రకు వచ్చారు, మూడోసారి దండయాత్రకు వచ్చారు, తర్వాత ఇంకా 10,000 మంది పైగా తీసుకెళ్లాడు. తర్వాత 539 లేదంటే 38లో వాళ్ళు మళ్ళీ వచ్చారు. అంటే 70 సంవత్సరాల తర్వాత. అంటే దేవుడికి తెలుసు, దేవునికి ఏ టైంలో ఏం చేయాలో తెలుసు. హీఈస్ ద పర్ఫెక్ట్ ప్లానర్ ఇన్ అవర్ లైఫ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, మనము దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ట్రై చేయటం కంటే దేవుణ్ణి నమ్మటం అనేది ఇంపార్టెంట్. అంటే దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు నాకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఇలా అవుతుంది, వాళ్ళు అన్యులు కదా, వాళ్ళు ఇంకా బాగానే ఉన్నారు కదా అనేది మనం కాకుండా దేవుని బ్లైండ్ గా మనం నమ్మితే, దేవుని పట్ల బ్లైండ్ గా మనం విశ్వసిస్తే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని మనకి ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ఎవరైనా ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి చదవండి. ప్రసంగి 3:11. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. 12 కూడా చదవండి. కావున సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో కూడా భక్తుడు రాస్తూ మనకి దేవుడు జ్ఞానం అనేది ఇంపార్టెంట్. దేవుని అర్థం చేసుకోవటం కాదు, కానీ దేవుని పట్ల మనకి విశ్వాసం ఉండి దేవుని ట్రస్ట్ చేస్తే అది మనకి ఎంత కష్టమైనా సరే మనకి దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు అనేది మనము నేర్చుకోవాలి. అదే చాలా విషయాల్లో కూడా ఇర్మియా ప్రవక్త రాస్తూ కూడా బబులోను యెహోవాకీను పరిపాలించే కాలంలో ఇర్మియా కూడా రాస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు చూడండి, యెహోవా కీను ఉన్నాడు, సిద్కియా ఉన్నాడు. యెహోవా కీను బబులోను ప్రాంతానికి రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు కొలిపోబడతారు. ఎవరితో పాటు? ఈ రెండవ కాలంలో, అంటే ఎజ్కేలు డానియేలు వెళ్ళిన తర్వాత రెండో కాలంలో యెహోవాకీన్ వెళ్ళినప్పుడు రాజ్యాధికారము లేదంటే రాయల్ ఫీస్ట్ గాని, రాయల్ ఫుడ్ గాని, రాయల్ గార్మెంట్స్ కానీ యెహోవాకీన్కి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ ప్రవక్తలు ప్రవచించినప్పుడు లేదంటే ఇర్మియా ప్రవక్త ప్రవచించే కాలంలో ఈ యెహోవాకీను దేవుని తెలుసుకొని మారినట్లుగా చూసి తద్వారా అక్కడ ఆయన మంచి పేరు పొంది రాజులతో కలిసి భోజనం చేసేవాడుగా మనం చూస్తాం. అదే విషయాన్ని మనము యోసేపు కాలంలో చూస్తాము, లేదంటే దానియేలు కూడా అలాంటి జీవితం జీవించాడు. యెహోవాకీను కూడా అదే విధంగా జీవించినట్లుగా మనము చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనము ఈ గ్రంథం నుంచి నేర్చుకున్న విషయాలు ఇంకా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నానండి. ఒకటి, దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనల్ని బేస్ చేసుకొని మనం ప్రవర్తించాలి, లేదంటే దేవుని చిత్తానికే మనము వదిలేయాలి. ఈ గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకునేది. రెండవదిగా, మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే దేవుని హస్తము లేదంటే దేవుని కంట్రోల్లో మనం ఉంటాము. ఆ ధైర్యాన్ని బట్టే మనము ముందుకెళ్ళాలి. ఇంకోటి, మూడో విషయం ఏంటంటే, ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ లో నుంచి అయినా దేవుడు మనల్ని తీసుకెళ్లి దాని నుంచి మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నాలుగోదిగా, దేవుని యొక్క టైమింగ్, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కాలం కాదు, దేవుని యొక్క సమయంలో దేవుడు జరిగించాల్సిన కాలంలో దేవుడు కార్యాలని మన జీవితంలో జరిగిస్తాడు. అంటే మనకి శ్రమలు ఎప్పుడు కలగాలో దేవుడి ఇష్టమే, మనము ఆ శ్రమల నుంచి ఎప్పుడు బయటపడాలో దేవుని ఇష్టమే.
ఇవన్నీ కూడా దేవుని ఇష్టమే, దేవుని ఇష్ట ప్రకారమే నడుస్తుంది. ఇంకోటి, మనము దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, అంటే మన శ్రమలు ఎందుకు వచ్చినాయి, అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అనే దాన్ని అర్థం చేసుకోవటం కంటే దేవుణ్ణి ట్రస్ట్ చేయటం బెటర్. అంటే ట్రస్ట్ ఇన్ ద గాడ్, నాట్ అండర్స్టాండింగ్ గాడ్ బట్ ట్రస్ట్ ఇన్ గాడ్ అనేది ఇంపార్టెంట్ గా మనము చూస్తాము. సో ఈ విధంగా మనము ఈ అంశాలను మనము దృష్టిలో పెట్టుకొని మన హృదయాల్లో ఈ 5 అంశాలు వాక్యాన్ని బేస్ చేసుకొని మనకి వచ్చిన శ్రమల్లో మనము ఈ 5 విషయాల్లో కూడా గుర్తుపెట్టుకుంటే మనకి ఆదరణ కలుగుతుంది. అంటే ఈ పుస్తకం అంతా కూడా ఆదరణ గురించే. అంటే మనకి కష్టాలు, శ్రమలు, దాని నుంచి వచ్చే ఆదరణ. మనకి వేరే మైనర్ ప్రాఫిట్స్ లో కూడా మీరు చూసుకుంటే ప్రతి పుస్తకంలో కూడా మొదటిగా దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి ప్రతి అధ్యాయంలో కూడా ఉంటుంది. మనకి చివరి అధ్యాయాలు వచ్చేసరికి దేవుని యొక్క ఆదరణ కనిపిస్తుంది. ఈ ప్రసంగియే గాని, మీకానే గాని, ఆమోసి గాని, హోషియా గాని, మనం ప్రీవియస్ గా చూసుకున్న పుస్తకాలు ప్రతి పుస్తకంలో కూడా లాస్ట్ చాప్టర్స్ లో వచ్చేసరికి దేవుని యొక్క రీస్టోరేషన్, లేదంటే దేవుడి యొక్క సమకూర్పు అనేది మనకు కనిపిస్తుంది. శ్రమలు, న్యాయము, తర్వాత తిరిగి దేవుడు మనల్ని సమకూర్చుకుంటాడు. ఈ ప్రతి ప్రొఫెటిక్ బుక్స్ లో కూడా మనకి అదే కనిపిస్తుంది. ఈ పుస్తకంలో మనం నేర్చుకునేది ఏంటంటే ముఖ్యంగా శ్రమల్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దేవుని క్వశ్చన్ చేయకుండా ఆ శ్రమలకి మనం ఎలా లోపడాలి, దేవుని యొక్క కంట్రోల్ మన మీద ఎలా ఉంది, దాన్ని మనం ఎలా అంగీకరించాలి అనే విషయాన్ని దేవుడు మనకి ఈ హబక్కూకు గ్రంథం ద్వారా నేర్పిస్తున్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ ముఖ్యమైన అంశాలని బేస్ చేసుకొని ఎవరైనా దేవుణ్ణి ప్రార్థించండి. ఆంటీ ఉన్నారా? ఆంటీ శబ్దం అది ప్రేర్ చేయండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గనుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ బైబిల్ స్టడీ ప్రారంభం నుండి ఇంతవరకు నాయన మీరు ఎంతగానో కాపాడుతున్నారు. వందనాలయ్యా. ఎన్నో అంశాలు, ఎన్నో విధాలుగా నాయన తండ్రి మాకు నేర్పిస్తున్న విధానంకై వందనాలయ్యా. యూదులు అయ్యా తండ్రి నాయన బబులోను చెరకి ఏ విధంగా వెళ్ళారో నాయన తండ్రి అయ్యా 3 దండయాత్రల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. వందనాలు నాయన. హబక్కూకు నాయన తండ్రి, హబక్కూకే కాదు నాయన, చిన్న ప్రవక్తలందరూ నాయన మొదటే నాయన అయ్యా తండ్రి నాయన నీ ఉగ్రతను చవి చూచి నాయన చివరకు వచ్చి అయ్యా తండ్రి నాయన నిజంగా నాయన తండ్రి రియలైజ్ అవుతారు, రిపెంట్ అవుతారు నాయన తండ్రి. నీకే వందనాలు నాయన. అవును నాయన, మాకు వచ్చిన శ్రమలన్నీ నాయన తండ్రి అయ్యా తండ్రి వాటి నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు అయ్యా. ప్రతి శ్రమ నుండి నాయన విడిపించుటకు యోగ్యుడు అయ్యా తండ్రి నాయన. మా యావత్ బాధ నొందిన వాడు కాబట్టి నీకే వందనాలు నాయన. కనికరించి నాయన తండ్రి మీరు మాకు నేర్పించిన విధానంకై వందనాలయ్యా. శ్యాంబాబు గారిని మెండుగా ఆశీర్వదించి దీవించి ఆ బిడ్డ నోట నీ మాటల నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. 5 పాయింట్లు నాయన ఎంత చక్కగా వివరించారయ్యా. నిజంగా ఆ విధంగా నాయన మేము నాయన తండ్రి పాఠకులు సహాయం చెందేవా మా జీవితాల్లో కూడా నాయన మేము నాయన తండ్రి అయ్యా మొదటగా శ్రమలే నాయన తండ్రి, ఆ తర్వాత నాయన తండ్రి రియలైజేషన్, రిపెంటెన్స్ నాయన తండ్రి అయ్యా తండ్రి నాయన ఆదరణ నాయన ఎంతో మేము పొందుకుంటాం నాయన. వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన అయ్యా బంగారం నాయన అయ్యా కొలిమిలో వేసిన రీతిగా నాయన తండ్రి అది ఏ విధంగా స్టైన్ అవుతుందో ఆ రీతిగా నాయన శ్రమల నుండి మమ్మల్ని బయటకు తెచ్చే దేవుడు అయ్యా. బబులోని చెర నుండి కూడా నాయన నీ బిడ్డలను బయటకు తెచ్చిన దేవుడు అయ్యా. ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు వందనాలు నాయన. మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు నాయన తండ్రి. మీరు అక్కడ వచ్చి పర్యంతము నాయన మేమందరం నాయన ఎక్కడి వారం అక్కడ నాయన పరిశుద్ధులమై దీనులమై నిత్యరాజ్యానికి నాయన ఏ విధంగా సిద్ధపడాలో మాకు నేర్పిస్తున్న విధానానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిపై మెండైన దేవుని కుమ్మరించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రైజ్ లాడండి. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లాడండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్స్.